शांति 9/6/20 मुरली। मीठे बच्चे सदा खुशी में रहो कि हमें कोई देहधारी नहीं पढ़ाते। अशरीरी बाप शरीर में प्रवेश कर खास हमें पढ़ाने आई है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సదా సంతోషంలో ఉండండి, మాకు ఏ దేహధారులు చదివించడం లేదు. అశరీరీ బాబా శరీరంలో ప్రవేశించి ముఖ్యంగా మాకు చదివించడానికి వచ్చారు. तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र क्यों मिला है? పిల్లలకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం ఎందుకు లభించింది? ఆన్సర్, మా శాంతిధామము సుఖధామము చూడడానికి జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. ఈ కళ్ళతో ఏదైతే పాత ప్రపంచము మిత్ర సంబంధీకులు కనిపిస్తున్నారో వారితో బుద్ధి యోగాన్ని తొలగించాలి. బాబా వచ్చారు చెత్త నుండి బయటకు తీసి పువ్వులుగా దేవతలుగా చేయడానికి. కాబట్టి ఇటువంటి బాబా పట్ల గౌరవం ఉండాలి. ఓం శాంతి. शिव भगवान वाच बच्चों प्रति. शिव भगवान वाच పిల్లల కోసం. శివ భగవానుడు సత్యమైనటువంటి తండ్రి అంటే, ఎందుకంటే రచయిత, వారినే రచయిత అని కూడా అంటారు. ఇప్పుడు తుమ్ బచ్చే హీ హో జిన్కో భగవాన్ పడాతే హే భగవాన్ భగవతి బనానే కే లియే. అలాంటి భగవంతుడు భగవాన్ భగవతిగా చదివించేది ఎవరికి చదివిస్తున్నారు? పిల్లలకి. అందుకే మంచి రీతిగా మీకు తెలుసు. ఎవరు ఇంకా ऐसा कोई स्टूडेंट होता नहीं जो अपने टीचर को पढ़ाई को और उनकी रिजल्ट को ना जानता हो. బాబా అంటున్నారు, ఏ స్టూడెంట్కైనా చదివి ఏం చదువుకుంటున్నారో తెలిస్తే చదువుకుంటారు, కానీ తెలియకుండా చదువుకోరు కదా. మేమేం చదువుకుంటున్నాం, మా టీచర్ ఎవరు, మేము చదువుకుంటే ఏమవుతాము, ఇవన్నీ తెలిసి చదువుకుంటారా తెలియకుండా చదువుకుంటారా? తెలిసే చదువుకుంటారు కదా. కాబట్టి బాబా అంటున్నారు, సంతోషం అనేది మరి ఎందుకు స్థిరంగా ఉండట్లేదు? మాకు ఏ దేహదారులు మనుషులు కాదు చదివించేది. అశరీరీ బాబా శరీరంలో ప్రవేశించి ముఖ్యంగా పిల్లలకి చదివించడానికే వచ్చారు. ఈ విషయాలు ఎవరికి తెలియదు, భగవంతుడు వచ్చి చదివిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుని పిల్లలు అయ్యారు కాబట్టి మాకే చదివిస్తున్నారు. ఆయన ఉన్నదే జ్ఞాన సాగరుడు. శివబాబా సమ్ముఖంగా మీరు కూర్చొని ఉన్నారు అంటే ఎవరి దగ్గర చదువుకుంటున్నారు? జ్ఞానసాగరుని దగ్గర చదువుతున్నారు. అంటే ఏ పండితుల దగ్గర, మహాత్ముల దగ్గర కాదు, స్వయంగా పరమాత్ముడు జ్ఞానసాగరుడి దగ్గరే చదువుకుంటున్నారు. భక్తిలో చూడండి, అర్జునుడికి గీత ఉపదేశించారు అని భక్తిలో రాస్తే ఆహా ఎంత గొప్ప అదృష్టము, అర్జునుడికే గీత ఉపదేశించారు భగవంతుడు అనుకున్నారు. అలాగే దాని గురించి మహిమ చేశారు. దాన్ని ఇప్పటి వరకు కూడా చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు భగవంతుడు అర్జునుడికి కాదు అంటే, అర్జునుడు అంటే మేమే ఉన్నాము, ఇంతకీ భగవంతుడు చదివించింది మాకే, మళ్ళీ ఆ చదువుకునే టైము వచ్చేసింది అనేది తెలిసింది. కాబట్టి ఇంకా ఎంత సంతోషంలో ఉండాలి. ఈ విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ మాయ గుర్తు చేయనివ్వదు కదా, మర్చిపోయేలాగా చేస్తుంది. నష ఉండాలి పిల్లలు, మాకెవరు చదివిస్తున్నారు, జ్ఞాపకం ఉండాలి. పరంతు యహాత ఐసే హే జో బిల్కుల్ హీ భూల్ జాతే హే. కానీ బాబా పిల్లలు ఏం చేస్తారంట, అందరూ గుర్తుంచుకుంటారా? అందరికీ నష ఉంటుందా? ఉండదు, మర్చిపోతారు అంటున్నారు బాబా. అందరికి నష ఉండదు, మర్చిపోతూ ఉంటారు. కొందరికి ఏమీ కూడా అర్థం కూడా కాదు. భగవంతుడే స్వయంగా చెప్తున్నారనేది కూడా మర్చిపోతారు. లేకపోతే గుర్తుంచుకుంటే సంతోషం ఉండాలి కదా అంటున్నారు. మేము భగవంతుని పిల్లలము, వారే మాకు చదివిస్తున్నారు అని చెప్పి మరి గుర్తుండాలి కదా. గుర్తుంటే సంతోషం ఉంటుంది. ఈ కళ్ళతో ఏదైతే పాత ప్రపంచాన్ని చూస్తున్నారో ఇది పోతుంది. మిత్ర సంబంధికుల్ని చూస్తున్నారో వాళ్ళు పోతారు. మరి బుద్ధి వాళ్ళతో వేలాడదీస్తే నష్టమే కదా.
అందుకని ఇప్పుడు బాబా ఏం చేశారు, ఇలా కాదు వీళ్ళకి ఇంకొక కన్ను ఇవ్వాలి అనుకొని ఏం చేశారు, 3వ నేత్రం అనేది ఇచ్చారన్నమాట. కాబట్టి ఈ 3వ నేత్రంతో మీ సొంతవి ఏవైతే ఉన్నాయో అవి చూడండి, అలాగే వినాశనం అవ్వనివి ఏముంటాయో అవి చూడండి అని చెప్పారు. మన సొంతవి ఏంటివి, ఇవన్నీ డ్రామాల పాత్ర వేసేటప్పుడు సొంత ఉంటాయా, సెట్టింగ్లే ఉంటాయన్నమాట, సొంతమేమీ ఉండవు. అక్కడ ఏదైనా తయారు చేస్తే వీళ్ళు వెళ్ళి దాంట్లో పాత్ర వేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. ఎక్కడికి వస్తారు, సొంత ఇంటికి వస్తారు. అట్లాగే మన సొంత ఇల్లు ఏంటిది, పరంధామము సొంత ఇల్లు. అలాగే మన సొంత రాజ్యం ఏంటిది, సత్యుగము. మన సొంత తండ్రి ఎవరు, శివబాబా. కాబట్టి అవి జ్ఞాపకం చేయాలి. మీ శాంతిధామము, మీ సుఖధామము మీరు జ్ఞాపకం చేయాలి అంటున్నారన్నమాట. తుమ్ జాంతే హో భారత్ స్వర్గథ. మా యొక్క మరి ఇప్పుడు చూడడానికి కనిపించట్లేదంటే 2 కళ్ళకు కనపడదు, కానీ మీకు జ్ఞాన నేత్రానికి తెలుసు ఏమని, ఒకప్పుడు ఈ ప్రపంచమే స్వర్గంగా ఉండేది, మళ్ళీ ఈ ప్రపంచమే నరకంగా అయిపోయింది. బాబా వచ్చి పువ్వుల్లాగా తయారు చేస్తున్నారు. 21 జన్మల కొరకు సుఖం అనేది లభిస్తుంది, దీనికోసమే చదివిస్తున్నారు. కానీ పూర్తిగా చదువుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ధనము సంపదలు వాటితో బుద్ధి వేలాడుతూ ఉంటుంది అంటున్నారు. బుద్ధి నికల్తీ నహీ హై, దాని నుండి తొలగించుకుందామన్నా తొలగించుకోలేరు అంటున్నారు. బాప్కైతే శాంతిధామ్ సుఖధామ్ తరఫ్ బుద్ధి రఖో. అందుకని ఏం చేయాలి, నా శాంతిధామానికి నేను వెళ్తున్నాను. అంత ఈజీగా అంత సంతోషంగా యోగం చేసేటప్పుడు ఏం చేయాలి, నా శాంతిధామానికి నేను వెళ్తున్నాను, నా ఇంటికి నేను వెళ్తున్నాను. అది ఎప్పటికీ వినాశనం చెందదు, నేను ఎక్కువసేపు ఇక్కడే ఉండాలి. ఇదే నా సొంతది, ఇదే నాది, ఇదే నా తండ్రి ఉన్నారు, ఇదే నేను ఉన్నాను అని గుర్తుంచుకున్నారనుకోండి, అప్పుడు యోగం చేయడానికి కష్టం ఉండదు, వెళ్తారు, సహజంగా వస్తారు. అదే ఒకవేళ ఇది నాది అనే ఫీలింగ్ లేదనుకోండి, అప్పుడు కష్టంగా పరంధామం వెళ్ళాలా, ఏంటి నాకేం రావట్లేదేంటి, నాకేం తెలియట్లేదేంటి అని అనుకుంటారనమాట. అనుకోరా, అనుకుంటారు కదా. కాబట్టి ఏమనుకోవాలి, నేను నా ఇంటికి, నా శాంతిధామానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను. పడుకుంటున్నారు, మంచం మీద పడుకున్నారు, పడుకొని ఏం చేయాలి, కళ్ళు తెరిచి కూర్చుని కొంచెం సేపైనా కళ్ళు తెరుచుకొని ఉంటారు కదా, వెంటనే ఎదురుకోరు కదా. అప్పుడు ఏం చేయాలి, ఆ శరీరం అనేది అక్కడ వదిలేసి నేను నా శాంతిధామానికి వెళ్ళిపోతున్నాను అనుకొని ఎంతసేపు నిద్ర రాకపోతే అంతసేపు అనుభవం చేసుకోండి. మనసుని ఇంకా అక్కడ పెట్టండి, శాంతిధామంలో నేను నా బాబాతో పాటు ఉన్నాను, నా బాబా అనుభూతిలో ఉన్నాను. టెన్షన్ ఏం లేదు, కిరణాలు పడుతున్నాయి, ఆ కిరణాలు పడతలేదు, గుచ్చుకోవట్లేదు, ఏం లేదు. చక్కగా నేను నా బాబా దగ్గర కాసేపట్లాగా అనుభవంలో నేను కూర్చున్నాను. అట్లాగే హాయిగా నా సుఖధామానికి నేను వెళ్ళాను, నేను ఇప్పుడు అక్కడ ఉన్నాను. అట్లా కొంచెం సేపు ఏం చేయాలి, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మన ఇంట్లోకి మనము వెళ్ళాలి, మనది అని ఫీల్ అయ్యి మనం వెళ్ళాలి, అక్కడ ఉండడం అనేది అలవాటు చేస్తాం. అప్పుడు కష్టంగా యోగం చేయడము, కష్టంగా అనుభవం చేయడము అలా ఉండదన్నమాట. అప్పుడు మనసుకి ఏమనిపిస్తుంది అంటే, ఓహో ప్రశాంతంగా కావాలంటే ఇక్కడికి వెళ్ళాలా అని అనిపిస్తుంది. అప్పుడు మాటికి ఏమని అడుగుద్ది, ఇంటికి వెళ్దామని అంటుంది అన్నమాట. అప్పుడు మాటికి శాంతిధామానికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి వద్దాం, సుఖధామానికి వెళ్ళి కాసేపు సంతోషంగా గడిపి వద్దాము అని మనసు ఏం చేస్తుంది, మాటికి అక్కడికి వెళ్దామంటారు కానీ ఇక్కడ ఉందామని అనదన్నమాట. అట్లా మీ ఇంటిని మీరు జ్ఞాపకం చేయాలి అన్నమాట. ఇక్కడే కూర్చుని ఉండండి, ఎక్కడ కూర్చున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు కదా, ఇక్కడే కూర్చొని ఉండండి. అయినా పాత ప్రపంచంతో బుద్ధి తెంచేసేయండి. ఇప్పుడు బాబా వచ్చారు, నన్ను పువ్వులాగా చేశారు, మళ్ళీ పవిత్రంగా నేను తయారవుతున్నాను, నేను ఇంటికి వెళ్తాను. పవిత్రత సాగరుడు నా తండ్రి, నా అసలైన ఇల్లు పరంధామము.
ఇలా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఆహా, బాబా నన్ను పవిత్రంగా తయారు చేసి పవిత్రమైన ప్రపంచంలో తీసుకెళ్తున్నారు అని బాబా మీద చాలా గౌరవం వచ్చేయాలి. మనసులో చాలా సంతోషంతో ప్రేమతో చెప్పాలన్నమాట. ఇంత చక్కగా నన్ను చేసి నన్ను తీసుకెళ్తున్నారు అని చెప్పి. ఐసే బాబా పర్ తో కుర్బాన్ జాయ్. ఇలాంటి బాబా పైన ఎంత వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అంటారు. అట్లా ఇలాంటి బాబా పైన ఎంత బలిహారమైనా కూడా తక్కువే అన్నమాట. పరంధామం నుండి వచ్చి మాకు చదివిస్తున్నారు. పిల్లల కోసం బాబా మరి ఎంత శ్రమ పడుతున్నారు. మురికిలోంచి చెత్తలోంచి బయటికి తీశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పువ్వులుగా తయారు చేస్తున్నారు. కల్పకల్పం ఇలాంటి పువ్వులుగా అంటే దేవతలుగా బాబా తయారు చేస్తారు. కియే కరత్నాలాగి మనుషుల నుండి దేవతలుగా చేశారు, ఏ యుద్ధము లేకుండా అంటారనమాట. బాబా అన్నారు, మీరు ఇక్కడ ఏం యుద్ధాలు చేసి మీరు దేవతలు అవుతున్నారు? రాక్షసులందరినీ చంపడం అంటే నిజంగా ఎవరినైనా రాక్షసుల్ని చంపుతారా ఏంటి? అలాంటి విషయాలు ఏమీ కూడా ఉండవు కదా అంటున్నారు. तो यह अभी तुमको मालूम पड़ा, पहले यह पता नहीं था। हम स्वर्गवासी थे, अभी हम बाप ने बताया राज्य करते थे, फिर रावण ने राज्य लिया है, तुमको तो बहुत సుఖ దేఖే హే. బాబా అంటారు, పిల్లలు ఒకప్పుడు ఈ భారతదేశమే బంగారు ప్రపంచంగా ఉండేది, స్వర్గంలాగా ఉండేది. దానిలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం చేశారు, మీరు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత అందరిలో చెడు గుణాలు ప్రవేశించినాయి, దేవతలు కాస్త అసురులుగా అయిపోయారు. బంగారు యుగం కాస్త బంగారు భారతదేశం కాస్త నరకంలాగా అయిపోయింది. ఇప్పుడు రావణ గుణాలు అనేవి అందరిలోనూ వచ్చేసినాయి. 84 జన్మ లేతే లేతే सीढ़ी नीचे उतरते हो, यह चिची दुनिया कितने मनुष्य दुखी है. ప్రతి ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది, 84 శరీరాలు మార్చుకుంటూ ఇప్పుడు ఈ చివరి శరీరంలో మీరు ఉన్నారు అంటున్నారు బాబా. ఎంత దుఃఖీగా అందరు మనుషులు అయిపోయారో చూడండి. कितने भूख मरते रहते, कुछ भी सुख नहीं है, बल्कि कितना भी धनवान है तो भी यह अल्पकाल का सुख कामिष्ट समान है. చూడండి, ప్రపంచమే సృష్టిలోని మరి భగవంతుడి పిల్లలందరూ ఎలా అయిపోయారు? దుఃఖీగా అయిపోయారు. ఎందువల్ల? రావణాసురుని యొక్క చెడు గుణాలు ప్రవేశించడం వల్ల. ఇక్కడ సుఖం ఉన్న కొంచెం సేపు ఉంటుంది, మళ్ళీ కొంచెం సేపు దుఃఖమే ఉంటుంది. అల్పకాలికమైనటువంటి సుఖము అంటారు. ఆకలితో కూడా చనిపోయే మనుషులు ఉన్నారంటే అసలు ఈ ప్రపంచం ఏ స్థితికి వచ్చేసిందో చూడండి అంటున్నారు బాబా. ఒకప్పుడు భారతదేశము ఎంత సంపన్నంగా ఉండేటువంటిది. ఈ సృష్టి పైన ఒకటే ధర్మం, దేవతా ధర్మం అనేది రాజ్యం చేసేటువంటిది. అలాంటి దేవతా ధర్మము ఇప్పుడు పేరుకు చెప్పుకుందామన్నా కానీ మిగలలేదు కదా అంటున్నారు. దేవతల వంశస్థులు అని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు పనికి రాకుండా అయిపోయారు కదా. ఉన్నదైతే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలే కదా, మరి దేవతల పిల్లలే కదా, అందరూ ఈ సృష్టి పైన ఉన్నట్లే కదా లెక్క. కానీ అసలు అలాంటి గుణాలు ఏమీ లేకపోవడం వల్ల ఎవరు చెప్పుకోవడానికి కూడా లేదు కదా అంటున్నారు. ఈ ప్రపంచాన్ని విషయ వైతరిణి నది అని శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. యహ సుఖీ హోంగే. కాబట్టి స్వర్గము పైన లోకంలో ఉండదు, నరకం కూడా పైన ఆకాశంలో ఉండదు. ఒకప్పుడు ఈ భారతదేశమే వైకుంఠము స్వర్గము, మళ్ళీ ఈ భారతదేశమే చివరికి వచ్చేసరికి రౌరవ నరకంగా అయిపోయింది అంటున్నారు. అలాగే దేవతలు రాక్షసులు కూడా పైన క్రింద ఉండరు. ఒకప్పుడు మనుషులే దేవతలుగా ఉన్నారు, ఇప్పుడు మనుషులే రాక్షసులుగా అయిపోయారు. అంతేగాని స్పెషల్గా తలకాయలు ఎక్కువ, చేతులు ఎక్కువ, కొమ్ములు ఎక్కువ, కూరలు ఎక్కువ అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అది గుణాన్ని అలా సూచించారనమాట. అభి తుమ్ సమస్తే హమ్ హీ దేవతా థే, పునర్జన్మలే యహ్వి వికారం కి దునియా బన్ గయి హై. బాబా అన్నారు, ఈ సృష్టి ఆది సమయంలో మీరు ఫస్ట్ ఎప్పుడైతే పైనుండి క్రిందికి దిగుతారో అప్పుడు నిర్వికారి దేవతలుగా ఉన్నారు. జన్మలు తీసుకుని చివరి జన్మకు వచ్చేసరికి
మనుషులందరిలోనూ చెడు గుణాలు ప్రవేశించినాయి. శివాలయం లాగా ఉన్న భారతదేశం వికారాల ప్రపంచంగా తయారైపోయింది. అందరిలోనూ చెడు గుణాలు ప్రవేశించినాయి. పడకర్ చక్ర బుద్ధి మే రక్కర్ దైవీ గుణం ధారణ కర్నే హై. బాబా అంటున్నారు, మీరే స్వదర్శనం చేసుకోవాలి, మీరే ఎలా ఎలా తిరిగి వచ్చారు జన్మల చక్రంలోకి అనేది గుర్తు తెచ్చుకోవాలి అంటున్నారు. అభి రూప్ బసంత్ తుమ్హారే ముఖ సే సదా జ్ఞాన రత్న నికలే కిచడా నహి. బాబా అంటున్నారు, రూప్ బసంత్గా మీరే తయారు కావాలి, జ్ఞానస్వరూపమైన యోగస్వరూపమైన పిల్లలుగా మీరే తయారు కావాలి. దేవతలు అంటే పువ్వులతో పోల్చడం జరుగుతుందన్నమాట. అలాగే పువ్వుల లాంటి తోట లాంటి ప్రపంచంగా భారతదేశం ఉండేటువంటిది. అంటే అలాంటి దేవతలన్నా మనుషులే వాళ్ళు కూడా, కానీ దైవీ గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పువ్వులు అన్నారు, దేవతలు అన్నారు, నిర్వికారులు అన్నారు. అయితే ఈ ప్రపంచాన్ని ముళ్ళ అడవి అంటారు. ఇదంతా కూడా మురికి ప్రపంచమైపోయింది కదా అంటున్నారు. మే పరమాత్మ జ్ఞాన్ కా సాగర్ పడాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హోతీ హై. మళ్ళీ సృష్టిని అంతా పరివర్తన చేయగలిగేది ఒక్క పరమాత్ముడు ఏమని చెప్తారు, నేను ఈ సృష్టి పైన అవతరించాను, మళ్ళీ మీ ఆత్మలందరినీ పావనంగా చేసి ఇంటికి తీసుకొని వెళ్తాను, పరంధామానికి తీసుకొని వెళ్తాను. నేను ఎప్పుడు కూడా శరీరం ద్వారా జన్మ తీసుకోను, నేను ఎప్పుడు కూడా జ్యోతిస్వరూపంగానే ఉంటాను. కానీ మీకు చదివించాలంటే ఈ శరీరాన్ని మాత్రం ఆధారంగా తీసుకుంటున్నాను అని బాబా అంటున్నారు. जैसे बैरिस्टर डॉक्टर आदि बनते लाखों कमाते, एक डॉक्टर मास में लाख रुपया कमाते, खाने की तो फुर्सत नहीं रहती. तुम अभी पढ़ रही हो, तुम क्या बनते हो, विश्व का मालिक बनते हो. సత్యుగంలో దైవీ రాజ్యం అనేటువంటిది ఉన్నది అంటే వాళ్ళు అంత భాగ్యాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టే అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపారు అంటున్నారు. అదంతా ఎక్కడ తయారు చేసుకుంటున్నారు, ఇప్పుడు ఈ కలియుగం చివరిలో తయారు చేసుకుంటారు. మళ్ళీ చివరి నుండి మళ్ళీ మొదటికి వెళ్తుంది. ఇది చక్రం కదా అని బాబా. సత్యుగం నుండి త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగం నుండి ద్వాపరయుగం వస్తుంది, ద్వాపరయుగం నుండి కలియుగము, కలియుగం నుండి సత్యుగము. ఇదే రాత్రి పగలు చక్రంలాగా సృష్టి అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఈ చక్రంలో మీరే తిరుగుతూ చివరికి వచ్చారు. మళ్ళీ అలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. చూడండి, ఎవరైనా లా చదివారు, డాక్టర్ చదివారు అనుకోండి, కొంతమంది చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఎంత సంపాదిస్తూ ఉంటారు అంటే అసలు వాళ్ళకి తిండి తినడానికి ఖాళీ ఉండదు, లేకపోతే ఇంకేమైనా పని చేసుకోవడానికి ఖాళీ ఉండదు, అసలు ప్రపంచంలో జరిగేవి ఏమైనా ఉన్నాయంటే అది చూడడానికి కూడా వాళ్ళకి ఖాళీ ఉండదు. అంత సంపాదించుకుంటూనే ఉంటారన్నమాట. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు కూడా అలా సంపాదించుకుంటున్నారు అంటున్నారు. అంటే శ్రేష్ఠ అదృష్టాన్ని ముందు తయారు చేసుకుంటున్నారు. ఏంటిది? మీ అభ్యాసం ద్వారా, మీ పురుషార్థం ద్వారా అంటున్నారు. అంటే ఏంటి? మొత్తం ప్రపంచం విశ్వం పైన రాజ్యం చేస్తారు, దేవతలుగా తయారవుతారు. అలాంటి సంపాదన మొత్తం 2 యుగాలకు సరిపడం మీరు ఇక్కడే సంపాదించుకోవాలి. లేకపోతే సత్యుగంలో వెళ్ళి సంపాదించుకుంటారా ఏంటి? అక్కడ సంపాదించుకోవడం అనేది ఏమీ కూడా ఉండదు కదా అంటున్నారు. అక్కడ అన్ని కర్మలు చేస్తారు, కానీ అదృష్టం సంపాదించుకున్న వారు మాత్రమే వెళ్ళి भाग्याన్ని పొందుతారు. रायल्टी होनी चाहिए, रायल बनने का राजाओं का चलन देखो कैसी हो. बाबा तो अनुभवी है, राजाओं को नजराना देते हैं, कभी ऐसे हाथ में नहीं लेते. अगर लेना होगा तो इशारा करेंगे पोट्री को जाकर दो. तो यह रायल होते हैं, बुद्धि में यह ख्याल रहता है इसमें लेते हैं तो इनको वापस भी देना है, नहीं तो लेंगे नहीं. कोई राजाएं प्रजा से बिल्कुल लेते नहीं हैं, कोई तो बहुत लूटते हैं. राजाओं में भी फ़र्क होता है. अभी तुम सत्युगी डबल सिरताज राजाएं बनते हो. బాబా అన్నారు, మీలో చాలా రాయల్టీ అనేది ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఉన్నతమైన దేవతలుగా రాజ్యాధికారిగా తయారవుతున్నారు. ఎప్పుడు కూడా అక్కడ రాజులు ఉన్నట్లయితే, ఎప్పుడైతే బ్రహ్మబాబా లౌకికంలో ఉన్నప్పుడు రాజులు మహారాజులు ఎలా ఉండేవారు, వాళ్ళ యొక్క రాయల్టీ ఎలా ఉండేది అని చూసేటువంటి వారు, దగ్గరగా చూసేటువంటి వారు. రాజుల కోసం ఏమైనా తీసుకొచ్చారనుకోండి, ఆ రాజులు ఇలా చేత్తో కూడా ముట్టుకోరు, అలా వాళ్ళ ముందు అలా పెట్టేసేసి వెళ్ళిపోతారు. అంతేగాని ఎవరైనా ఏదైనా తీసుకొచ్చారని నాకు తీసుకొచ్చారు కదా అని గర్భం వెళ్ళి తీసుకుంటారా? రాజుగారు అంటే అట్లా తీసుకోరు.
రాజులంటే రాయల్టీ ఉంటుందన్నమాట. అట్లా వెళ్ళి తీసుకోరనమాట. బాబా అంటున్నారు రాయల్టీ యొక్క లక్షణాలు మీలో ఉండాలి అంటున్నారు. మరి కొందరు రాజులైతే ఎలా ఉంటారు అంటే అసలు నజరానా అంటారనమాట. రాజులకు ఇచ్చేదాన్ని ఏమంటారు? నజరానా అంటారనమాట. అలా కొందరు నజరానా ఇస్తూ ఉంటే కొందరు రాజులు తీసుకుంటారు, అసలు కొందరు రాజులు నజరానాలు కూడా తీసుకోరు. వాళ్ళు చాలా సంపన్నంగా ఉంటారు కాబట్టి అసలు నజరానా కూడా తీసుకోరు. కొందరు రాజులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఇతరుల్ని ప్రజల్ని దోచుకునేటువంటి రాజులుగా ఉండేవాళ్ళు. అవి కలియుగం యొక్క రాజుల లక్షణాలు అన్నమాట. కానీ బాబా అంటున్నారు సత్యుగం యొక్క రాజులు అంటే దేవతలుగా ఉంటారు, అక్కడ ఇలాంటి విషయాలు ఏమీ కూడా ఉండవు అంటున్నారనమాట. తో యహ్ తుమ్ సత్యుగి డబల్ సిర్తాజ్ రాజాయే బంతే హో. సత్యుగి రాజులకి కలియుగి రాజులకు తేడా ఏంటి? వాళ్ళేమో 2 కిరీటాలు కలిగిన వారు, అనగా వారి తల వెనుక పవిత్రతా కిరీటం చూపిస్తారు దేవతల తల వెనకాల. అలాంటి పవిత్రతా శక్తి అనేది ఈరోజు ఏ మనుషుల్లో కూడా కనిపించట్లేదు. ఒక్క కిరీటమే ఉంటుంది. ఇదివరకు రాజుల్లో కూడా ఒక కిరీటం పెట్టుకుంటారు, కానీ పవిత్రతా కిరీటం అంటే పెట్టుకుంటే వస్తుందా ఏంటి? ఆత్మలో ఉండేది పవిత్రతా శక్తి, అది అంతే తప్ప అది పెట్టుకుంటే వచ్చే కిరీటం కూడా కాదన్నమాట. ఏ ఆత్మ సంపూర్ణ నిర్వీకారిగా తయారవుతుందో వారికి గుర్తుగా అలా చూపించారు. ఇప్పుడు ఆత్మలోని కల్తీనంతటినీ బాబా తీసేస్తున్నారు. ఆత్మ శరీరం ఎప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తుందో ఆత్మ జన్మ తీసుకుంది అంటారు. అలాగే శరీరాన్ని వదిలేస్తే మృత్యువు అంటారు. కానీ వాస్తవానికి ఆత్మకైతే ఏ మృత్యువు ఉండదు. మళ్ళీ ఇంకో దేహం ధరిస్తుంది, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఇంకో దేహం ధరిస్తూ ఉంటుంది తప్ప, అంటే శరీరానికి మృత్యువు ఉంటుంది తప్ప ఆత్మకైతే ఏ మృత్యువు ఉండదు. కానీ ఆత్మ ఏమో కనిపించదు కదా, అందుకని చెప్పి అందరూ అనుకుంటారు ఫలానా వాళ్ళు చనిపోయారు, మృత్యువు పాలైపోయారు అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. బాబా అంటారు పిల్లలు అలా అనేక శరీరాలు ధారణ చేస్తూ కర్మ చేస్తూ ఆత్మలో కల్తీ కలిసిపోతే దాన్ని ఏమంటారు? పాపాత్మగా అయిపోయింది అని అంటారు. దేవతలు అంటే పుణ్యాత్ములుగా ఉన్నారు, ఎంతో పుణ్యం యొక్క సంపాదన వారి దగ్గర ఉన్నారు. ఏం పుణ్యం చేశారు? మొత్తం విశ్వాన్ని పావనంగా తయారు చేసేటువంటి కార్యంలో పరమాత్ముడికి సహయోగం అనేది ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా దేవతల్ని పుణ్యాత్మలుగా మహిమ చేయడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మీ తనువు మనస్సు ధనం ద్వారా ఈ భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా మార్చే సేవ చేస్తున్నారు. దీని రిటర్న్ మళ్ళీ మీరే పొందడం జరుగుతుంది. ఏదైతే బాబాకి ఇస్తారో బాబా కూడా ఏమంటారు? మళ్ళీ వీళ్ళకి నేను రిటర్న్ అనేది ఇవ్వాలి కదా అని చెప్పి. यह सर्टिफिकेट भी लेना है. बाबा कहेंगे तुम पढ़ते कहाँ हो, बुद्धि भटकती रहती है तो क्या बनेगी. लौकिक बाप भी कहते इस हालत में तो तुम नापास हो जाएंगे. బుద్ధి యోగాన్ని అనేక వైపులా తిప్పకూడదు, ఒకే ఒక్క బాబా పైన బుద్ధి యోగాన్ని జోడించాలి అంటున్నారు. లౌకికంలో కూడా చూడండి, ఎక్కడైనా పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు అనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు? నువ్వు ఇట్లా చదువుకోకుండా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉంటే నువ్వేం పాస్ అవుతావు, నువ్వు తప్పుతావు, నువ్వేం ప్రయోజకుడు అవ్వవు అంటారనమాట. అట్లాగే బాబా కూడా ఏమంటారంట, పిల్లలు మీ బుద్ధి యోగం అనేక వైపులు తిప్పేస్తున్నారు అనుకోండి, ఏకాగ్రత లేదనుకోండి, యోగమే సరిగ్గా లేదనుకోండి, అప్పుడు మీరు ఉన్నతమైన వారసత్వాన్ని ఎలా పొందగలుగుతారు? అందుకని ఒక్క బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. तुमको फॉलो करना है मदर फादर को, और जो ब्रदर्स अच्छी रीति पढ़ते पढ़ाते नहीं धंधा कर यही धंधा करते, प्रदर्शनी में बहुतों को पढ़ाते, आगे चल जितना दुख बढ़ता जाएगा उतना मनुष्यों को वैराग्य आएगा. మీరు చదువుకోవాలి, పరమాత్ముడు నిరాకారుడు ఈ శరీరంలోకి వచ్చి మాకు చదివిస్తున్నారు, మేము తప్పకుండా ఆత్మలను చదువుకొని ఉన్నతంగా కావాలి. మమ్మ బాబా ఎలా చదువుకున్నారో అలా చదువుకోవాలి. మమ్మ బాబాని చూడండి, సోదర సోదరి ఆత్మల్ని చూడకండి. వాళ్ళు ఎంత చదువుకొని నెంబర్ 1గా బ్రహ్మ బాబా తయారయ్యారో మేము కూడా అట్లా తయారు కావాలి అని అనుకోవాలి. భగవంతుడు మాకు చదివిస్తున్నారు. మనుషులందరికీ చెప్పారనుకోండి, వాళ్ళు అంటారా మేము ఇప్పుడే ఇవేమి చదువుకోము అంటారు. కొందరు చదువుకుంటామంటారు, కొందరు మేము చదువుకోము అంటారనమాట. బాబా అంటున్నారు ఇప్పుడే మనుషులకు ఇంకా వైరాగ్యం రావట్లా, చాలా దుఃఖాలు విపరీతంగా పెరిగిపోయి దుఃఖం యొక్క పర్వతాలు పడే రోజు వస్తుంది. అప్పుడేం చేస్తారు? అప్పుడు అయ్యో అయ్యో అంటూ దుఃఖిస్తూ ఉంటారు. వాళ్ళకి స్వతహాగానే వైరాగ్యం వస్తుంది అంటున్నారనమాట.
तुमको तो कुछ भी करना नहीं है, तुम तो खुशी से तैयारी करते हो. దుఃఖంతో తయారీ చేసుకుంటారు వాళ్ళు. మీరు ఇప్పటి నుండే చేసుకుంటున్నారు కాబట్టి మీరు సంతోషంతో తయారీ చేసుకుంటారు అంటున్నారు. చదువు కూడా ఫస్ట్ నుండే చదువుకొని రెడీగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఎగ్జామ్ రాసేస్తారు. ఇప్పుడే మేము చదువుకోము అంటే చదువు మీకు ఇష్టమైనా చదువుకోవాల్సిందే, ఇష్టం లేకపోయినా చదువుకోవాల్సిందే. ఈ సృష్టి మీద ఉండేదైతే లేదు. నాతో నేనైతే తీసుకెళ్ళేదే ఉంది మీ అందరినీ పరందాము అంటారు బాబు. కాబట్టి తయారీ ముందు నుండి చేసుకుంటారా, లాస్ట్ చేసుకుంటారా, సంతోషంగా చేసుకుంటారా, దుఃఖపడుతూ చేసుకుంటారా, అన్నీ మీ ఇష్టం. ఎందుకంటే ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. फिर वहाँ शरीर भी सुंदर मिलेगा. బాబా అంటున్నారు ఎవరు ఎంత భాగ్యాన్ని తయారు చేసుకుంటారో ఆ విధంగానే మళ్ళీ నెక్స్ట్ సత్యుగంలో లభించడం అనేది జరుగుతుంది. సృష్టి పరివర్తన అయిన తర్వాత అక్కడ దేవతల యొక్క శరీరమైనా, వాళ్ళ యొక్క వస్తువులైనా, వాళ్ళ యొక్క ఇల్లైనా ఎంతో సుందరంగా ఉంటాయి అంటున్నారు. पुरुषार्थ कर पढ़ाने वाले से तो ऊंच जाना चाहिए, ऐसे भी तो पढ़ाने वाले से पढ़ने वाले भी अवस्था बहुत अच्छी रहती है. हर एक को जानते हैं ना, तुम बच्चे भी जान सकते हो, अपने अंदर को देखना है. బాగా చదువుకోవాలి అంటున్నారు. మీకు చదివించే టీచర్ కంటే మీరు బాగా చదువుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి అంటున్నారు. కొంతమంది అలాంటి పిల్లలు కూడా ఉంటారు. మీకు చదివించే టీచర్ అయినా ఫస్ట్ వెళ్తారా ఏంటి, మీరు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. బాబా మమ్మాకే విఘ్నం సే పార్, మాయాకే విఘ్నం సే పార్ జానా హై. మాయా విఘ్నాలతో దాటేసేయాలి దూరంగా. ఉస్మే ఫస్నా నహీ హై, దాంట్లో చిక్కుకుపోవద్దు అంటున్నారు. ఎన్ని విఘ్నాలు తీసుకొచ్చి మాయ వేయాలని ప్రయత్నించినా మీరు మాత్రం ఆ విఘ్నాలకి లోబడి చదువుని వదులుకోవద్దు. जो कहते हैं माया तो बड़ी ज़बरदस्त, हम कैसे चल सकेंगे, अगर ऐसा सोचो तो माया एकदम कच्चा खा ले. బాబా అంటున్నారు మీరు భయపడద్దు. ఎందుకంటే బాబా ఏమంటారు, మాయ కూడా కాగితం పులి. ఎవరు భయపెడితే వాళ్ళని ఎక్కువ భయపెడుతుంది. ఎవరు నేను భయపడను అంటారో వాళ్ళని ఇంకా ఏం చేయలేదు అది అని చెప్పి. కాగితం పులి ఏం చేస్తుంది ఏంటి, భయపెట్టగలదు కానీ తినేయగలదా ఏంటి, తినేలేదు కదా. అట్లాగే మాయ కూడా అలాంటిదే. ఏం చేస్తూ ఉంటుంది, రకరకాల విఘ్నాలు తీసుకొస్తూ ఉంటుంది. భగవంతుడి కార్యంలో లేకపోతే పురుషార్థంలో ఏదైనా తీసుకొస్తూ ఉంటుంది. మీరు భయపెట్టారనుకోండి, బాబా అంటున్నారు అది నిజం పులి అయిపోద్ది అక్కడ అనమాట, కచ్చాగా తినేస్తుంది అన్నమాట. మీరు భయపడలేదనుకోండి అది ఏమీ చేయలేదు అంటున్నారు. गज को ग्राह्य ने खाया, यह भी की बात है. अच्छे अच्छे बच्चों को भी माया रूपी ग्राह्य एकदम हप कर लेता है. గజాన్ని ముసలి పట్టుకుంది అంటూ ఉంటారు. అప్పుడప్పుడు మాయ ఏం చేస్తుంది, ముసలిలాగా పట్టుకోవడానికి వస్తూ ఉంటుంది అంటున్నారు. खुद भी समझते हैं हम माया के थप्पड़ से छूटने चाहते हैं, परंतु माया छूटने नहीं देते. कहते हैं बाबा माया को बोलो ऐसा तब పకడే నహి. అరే తో యుద్ధ కా మైదాన్ హై. బాబా అంటారు పిల్లలు మీరు యోగ శక్తితో మాయని జయించాలి. ఏ రకంగా వచ్చినా మీరు గుర్తుపట్టాలి, కింద పడేసేసేయాలి. కొంతమంది మాయ చెంపదెబ్బ వేసేస్తూ ఉంటుంది. ఏదైనా బాక్సింగ్ ఉందనుకోండి, బాక్సింగ్లో ఏం చేస్తారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటారు కదా. అలాగే మాయ కూడా వచ్చి ఏదో ఒక రకంగా గుద్దాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు అంటారంట, బాబా మాయని ఇట్లా గుద్దులు గుద్దద్దని చెప్పండి అని చెప్తారంట. బాబా అన్నారు నేనేం చెప్పను, మీరే బలం తెచ్చుకొని మీరేగా మళ్ళీ పిడిగుద్దులు గుద్ది ఓడించాలి. మీరు శక్తిశాలిగా కానంత వరకు ఏం లాభము అని బాబా అంటారు. యుద్ధ మైదానంలో ఎదుటి వాళ్ళని యుద్ధం చేయొద్దు అని చెప్తే మీరు గెలుస్తారా, అదైనా గెలుపా అంటున్నారు బాబా. ఎదుటివారు యుద్ధం చేయొద్దని నేను చెప్పాలా ఏంటి అంటున్నారు. అలాగే మాయను రావద్దు అనే చెప్తే మరి మీ శక్తి ఎప్పుడు వస్తుంది, మీకెప్పుడు శక్తి వస్తుంది అంటున్నారు అనమాట. हमको तो अंगूरी ना लगाए, मैच में कहेंगे कि हमको बाल नहीं देना, झट कह देंगे युद्ध के मैदान में आए हो तो लड़ो, तो माया खूब पछाड़ेगी. ఏదైనా ఆట ఆడుతూ ఉన్నారనుకోండి, ఎవరైనా ఆట ఆడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాల్ వేసారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, మంచిగా ఏ 6 or 4 కొట్టాలి కదా. అట్లాగే బాబా అన్నారు ఎదుటి వాళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు ఎదుర్కొన్నప్పుడు అప్పుడు అది గెలుపు అంటారు. వాళ్ళు బాలే వేయొద్దు, నేను మాత్రం విజయం పొందాలి అని అంటే కుదరదు కదా.
కాబట్టి బాబా అన్నారు ఆట అంటే ప్రత్యర్థులు బాల్ వేస్తారు, వీళ్ళు దానికి తగినట్లుగా సమాధానం చెప్తారు, అదే ఆట అంటే గెలవడం అంటే అంటున్నారు. అలాగే మీరు కూడా ఏం చేయాలి, మీ శక్తిని అర్థం చేసుకోవాలి, శక్తిని ఉపయోగించాలి, అప్పుడు మీకు విజయం అనేది లభిస్తుంది. మాయాజీతే జగజ్జీత్గా తయారు కావాలి, ఉన్నతమైన పదవిని అప్పుడే పొందుతారు. ఇక్కడ భగవంతుడు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి. ఇదైనా చిన్న విషయం అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు మీ ఆత్మ ఎంత ఉన్నతి కళలోకి వెళ్తుంది, నంబర్ వారుగా అనుసారంగా మీకు ఎంత అభిరుచి ఉండాలి. భవిష్యత్తు మా జీవితం ఇలా మేము వజ్రతుల్యంగా తయారు చేసుకుంటున్నాం. ఇలాంటి వజ్రతుల్య జీవితం ఇంకెవరికి లభించదు. విఘ్నం కో మిటాతే జానా హై, कैसे भी करके बाप से वर्षा जरूर लेना है. విఘ్నాలు ఒక్కొక్కటి వచ్చినా దాన్ని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. దారిలో వచ్చినా కానీ అంటున్నాను, నేను వారసత్వాన్ని పొందాలి, ఇదే లక్ష్యం ఉంచుకోవాలి. నేను ఇప్పుడు కనుక ఫెయిల్ అయిపోతే కల్పాంతరాలు ఇలాగే ఫెయిల్ అయిపోతాను. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, అప్పుడు ఇంకా ఫెయిల్ అవ్వడం అనేదే ఉండదన్నమాట. తో కోయి షాహుకార్ కా బచ్చా హై, బాప్ ఉన్కో పढ़ाई में अटक डालते हैं तो कहेगा हम यह लाख भी क्या करेंगे, हमको तो बेहद के बाप से विश्व की बादशाही लेनी है, यह लाख करोड़ तो सब भस्मीभूत हो जाने वाले हैं. బాబా అంటున్నారు ఏది ఏమైనా కానీ మీ ఆత్మ ఉన్నతి చేసుకోవాలి. ఎవరైనా చూడండి, చాలా ఫస్ట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా సంపన్నమైనటువంటి పరివారాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, అరప్పతులుగా ఉండేవాళ్ళు. కొంతమంది జ్ఞానంలో వస్తే నేను నీకు ఆస్తిలో వాటా ఇవ్వను అనేవాళ్ళు, బెదిరించేవాళ్ళు. బాబా అంటున్నారు మీ లక్షల కోట్లు నేనేం చేసుకుంటాను, నేను సంపాదించుకునేది నాకు సరిపోతుంది అని చెప్పండి అంటున్నారు. మీ లక్షల కోట్లు భస్మం అయిపోతే నేను సంపాదించుకునే సంపాదన భస్మం అయ్యేది కూడా కాదు. అనేక జన్మల కోసం మాకు వారసత్వంగా లభిస్తుంది అని అట్లాగే వాళ్ళు సమాధానం చెప్పేటువంటి వాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకే ఇక్కడిది మీరు ఉపయోగించుకుంటారు, అంతవరకే కదా అని బాబా అంటారు. మిగిలినంతా కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది నీళ్ల పాలవుతుంది, కొందరిది నిప్పు పాలవుతుంది. మరి దానికోసం 84 జన్మల సంపాదన పోగొట్టుకోకూడదు కదా. ఈ సృష్టికో భంబోర్కో ఆగ్ లగ్నీ హై. బాబా అన్నారు ఇంకా కొద్ది సమయంలో మీరు చూస్తారు ఈ ప్రపంచం అనేటువంటి ఎండిపోయిన అడవికి నిప్పు ఎలా అంటుకుంటుందో ఈ ప్రపంచానికి కూడా అలాగే నిప్పు అంటుకుంటుంది. అప్పుడు ఏం చేస్తారు అని బాబా అన్నారు. దాని గురించి ఆలోచించి ఉన్నతమైన వారసత్వాన్ని పోగొట్టుకొని పురుషార్థం చేయకుండా మొత్తం 84 జన్మల కోసం చేసుకోవాల్సిన సంపాదన ఉన్నది అంతా పోగొట్టుకుంటే ఎలాగా అంటున్నారు. ఈ రావణాసురుడి లంక ఎలా తగలబడిందని చెప్పారో ఇప్పుడు ఈ లంక కూడా, సృష్టి అనే లంక కూడా అలాగే తగలబడుతుంది అంటున్నారు. ఎప్పుడైనా కానీ చూడండి, చాలా అతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది అంతమవుతుంది అని అంటారు కదా. అలాగే ఎప్పుడైతే చెడు అనేది, రావణ రాజ్యం అనేది కూడా అతిలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఇది తప్పకుండా అంతం అవ్వాల్సిందే. ఇదంతా రావణాసురుడి లంకలాగా అయిపోయింది. ఆత్మలందరూ సీతలాగా దుఃఖిస్తున్నారు. పరమాత్మ రాముడు వచ్చి ఇప్పుడు అందరినీ కూడా రావణ రాజ్యం నుండి విడిపిస్తున్నారు. బాబా వచ్చి రావణ రాజ్యాన్ని సమాప్తం చేయించి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇది ఆత్మ అతీంద్రియ సుఖం అడగాలంటే మరి ఆత్మనే కదా, మిమ్మల్నే కదా అడగాలి అంటున్నారు. పిల్లల్నే కదా అడగాలి. ప్రదర్శनी में भी अपने सुख बताते हो ना, हम भारत को स्वर्ग बना रहे हैं, श्रीमद् पर भारत की सेवा कर रहे हैं. బాబా అన్నారు ప్రదర్శని చెప్పేటప్పుడు ఇట్లా ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, మీకు తెలిసిన వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా మీరు చెప్పండి మేము ఈ భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాము అని చెప్పండి. ఈ భారతదేశాన్ని మేము స్వర్గంగా తయారు చేసి తీరుతాము, బంగారు పిచ్చుకగా చేస్తాము. ఎంతెంత శ్రీమతం పైన నడిస్తే అంత మీ ఆత్మ శ్రేష్టంగా తయారవుతుంది. तुमको मत देने वाले ढेर निकलेंगे, इसीलिए यह भी परखना है, संभालना है. कहाँ कहाँ माया भी गुप्त प्रवेश में आ जाती है. तुम विश्व का मालिक बनते अंदर में बहुत खुशी रहनी चाहिए. బాబా అన్నారు చూడండి, మీకు మంచి చేసే వాళ్ళలాగా అది కాదు ఇది కాదు అది అలాగ ఇలాగ అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది వస్తారు అంటున్నారు బాబా. వాళ్ళ మాయలో మీరు పడకండి అంటున్నారు. వీళ్ళు ఏదో మంచి మాటలు చెప్తున్నారు అని మీరేమీ
అనుకోకండి. వాళ్ళు మీ పురుషార్థం యొక్క మార్గాన్ని తప్పించాలని చూస్తున్నారు. మిమ్మల్ని శ్రేష్టంగా చేసేటువంటి దారిలోంచి తప్పించి మళ్ళీ ఆత్మ మళ్ళీ జన్మ జన్మలు దుఃఖం పొందే దారిలోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు అసలు మీరు పట్టించుకోవద్దు. మాయ ఒక్క యుద్ధం చేసే రూపంలోనే కాదు, ప్రేమగా ఏదో ఒక దాని రకంగా తప్పించడానికి కూడా వస్తుంది అని బాబా అంటున్నారు. అందరు గొడవే పడరు. మీరు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని గొడవ పడే, మీకు మంచి కోసం చెప్తున్నాము, మీరు దాని జోలికి వెళ్ళకండి, మీరు భగవంతుడి మార్గంలో నడవకండి అని చెప్తారు మీకు అని బాబా అంటున్నారు. ఎందుకంటే మాయ టెస్ట్ చేస్తుంది మీకు అంటున్నారు. आपसे स्वर्ग का वर्षा लेने आए सत्यनारायण की कथा सुनकर नर से नारायण नारी से लक्ष्मी बनेंगे. ఇప్పుడు బాబా నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి, అనగా నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వడమే ఈ పాఠశాలలో చదివించే చదువు. तो यह तुम सब हाथ उठाते बाबा हम आपसे पूरा वर्षा लेकर ही छोड़ेंगे. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటాము అని పిల్లలు చేయెత్తుతారు కదా. బాబా అంటారు, పిల్లలు మీరు ఇప్పుడు తీసుకోకపోతే కల్పకల్పం ఇక ఇంతే అయిపోతుంది, ఎప్పటికీ తీసుకోలేరు. అందుకే విఘ్నాలు ఎగిరిపోవాలి అంటారు. అంత ధైర్యం ఉండాలి మీలో, బహద్దూరి ఉండాలి, వారసత్వం మీకు లభిస్తుంది. ఇంత గొప్ప అదృష్టాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా ఏంటి అంటున్నారు. तो अच्छी रीति ठहर गए कोई फिर भागंती हो जाते. अच्छे अच्छे को माया खा गई, अजगर ने खाकर सारा हाप कर लिया है. అలా అని చెప్పి నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు. ఎంతో మహారథి లాంటి వాళ్ళని కూడా మాయా ముసలి వచ్చి పట్టుకుంటూ ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా మాయతో ఉండాలి. ఏ రూపంలో వస్తుందో, ఎవరి రూపంలో వచ్చి చెప్తుందో, మాయ ప్రవేశిస్తుందో వాళ్ళకి తెలియదు కదా. बहुत प्यार से समझाते, बाप कहते हैं आत्माएं बहुत प्यार से समझाते हैं, मैं पतित दुनिया को आकर पावन दुनिया बनाता हूँ. పరమాత్ముడు వచ్చి ఆత్మలందరికీ చెప్తున్నారు, హే ఆత్మలు మీరు అవినాశి ఉన్నారు, నేను ఈ పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా మార్చడానికి వచ్చాను. ఇప్పుడు మీరు పావనంగా తయారవ్వండి, పావనమైన ప్రపంచం యొక్క వారసత్వాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ ప్రపంచంలో చాలా ఉంది అనుకోకండి, ఇంకొంచెం దూరం వెళ్తే దారి మూసుకుపోతుంది, మృత్యు ఎదురుగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏమన్నా చేయాలనుకున్నా కానీ ఏమీ చేయలేరు అంటారు. अब मैं तुमको राजाओं का राजा बनाता हूँ, पतित राजाओं का भी राजा, सिंगल ताज वाले राजा, डबल ताज वाले राजा उनके माथा झुकाते हैं. చూడండి, లక్ష్మీనారాయణులు, రామ్, సీత వీళ్ళందరూ రాజులకు రాజుగా రాజ్యం చేశారు ఈ సృష్టి పైన. మరి కలియుగి రాజులు వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటారు. వాళ్ళు రాజులే, వీళ్ళు రాజులే, కానీ వాళ్ళు పావనమైన రాజులు, వీళ్ళు కొత్త ప్రపంచంలో ఉన్న రాజులు కాబట్టి అంటున్నారు. तो गफलत नहीं करो, भूल ना जाओ, अच्छी रीति पढ़ो, रोज़ क्लास अटेंड नहीं कर सकते तो भी बाबा सब प्रबंध दे सकते. 7 रोज़ का कोर्स लो जो मुरली को सहज समझ. మంచి రీతిగా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, బుద్ధిలో ఉంచుకోవాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. కొందరు ఎక్కడెక్కడి నుండో చాలా పల్లెటూరు నుండి వస్తారు. అక్కడ అసలు రోజు క్లాస్ విందామన్నా సెంటర్ ఉండదు, దొరకదు కదా. మరి అప్పుడు బాబా అంటారు, మీరు మంచి రీతిగా పురుషార్థం చేయండి, బాబా ఏదో ఒక ఏర్పాటు చేస్తారు. 7 రోజుల కోర్స్ అయితే ముందు తీసుకోండి, బాబా యొక్క పిల్లలుగా అయితే అవ్వండి. అప్పుడు బాబా ఏదో ఒక ఏర్పాటు అనేది చేస్తారు కదా. మురళి అనేది వాళ్ళకి అందేలాగా ఏదో ఒక ఏర్పాటు చేస్తారు. కహా భీ చావో సిర్ఫ్ 2 అక్షర యాద్ రకరో, యహ్ మహామంత్ర. బాబా ఇచ్చే వారసత్వం, ఈ 2 మాటలు మహామంత్రాలు. ఈ మహామంత్రం తీసుకున్నా ఎంతో కొంత వారసత్వం అనేది లభిస్తుంది. కనీసం 7 రోజుల కోర్సు తీసుకున్నా, బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఎంతో కొంత వారసత్వం అనేది ఆత్మకు లభిస్తుంది అని చెప్పి, స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. దేహాభిమానంలో వచ్చి పాపకర్మలు చేయకూడదు. దేహదారీసే నహి, ఏ దేహదారులతో బుద్ధి జోడించకండి అని. ఒక్క నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడితోనే బుద్ధి జోడించాలి. నేను ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, బ్రుటి మధ్యలో ఉన్నాను, ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, బాబాని జ్ఞాపకం చేయాలి.
ఈ దేహం యొక్క భ్రాంతిని కూడా మరవాలి. ఇప్పుడు నాటకమే పూర్తయిపోయింది. పిల్లలు ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఆత్మ ముందు సతోప్రధానంగా అవ్వాలి. వెళ్ళే లోపల ఏమవ్వాలి? ఆత్మ సతోప్రధానంగా అవ్వాలి. బాబా అంటారు కేవలం జ్ఞాపకం చేయాలి, ఇదే చింతన పెట్టుకోండి అంటున్నారు. तुम भी कहते ना बाबा हम पास होकर दिखाएंगे, क्लास में जानते सबको स्कॉलरशिप तो नहीं मिलेगा. పిల్లలు అంటారు బాబా తప్పకుండా పాస్ అవుతాము అంటారు. అందరూ స్కాలర్షిప్ పొందే మార్కులు తెచ్చుకోరు. స్కూల్ అంటే కొందరు పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొందరు స్కాలర్షిప్ తెచ్చుకునే మార్కులు తెచ్చుకుంటారు, పురుషార్థం చేస్తారు. ఎవరైనా చేయొచ్చు అని బాబా అంటున్నారు. ఎవరైనా పురుషార్థం చేయొచ్చు, ఎవరైనా ఉన్నతమైన పదవిని పొందవచ్చు అంటున్నారు. ఎవరు చదువుకుంటారు, పురుషార్థం చేస్తారు అనే దాని పైన ఉంటుంది తప్ప ఎవరు వీరు ఎప్పుడు వచ్చారు అనే దానిపైన ఉండదన్నమాట. तो वॉरियर्स कभी परवाह नहीं करते. कोई कहते बाबा बहुत तूफान स्वप्न आदि आते, ये तो सब होगा, तुम एक बाप को याद करते रहो. బాబా అంటారు పిల్లలు ఆత్మలో ఉన్నటువంటి జన్మ జన్మల పాపాల బరువు పోవాలి, ఆత్మలో ఉన్న వికారాలు పోవాలి, అన్నీ పోవాలి. మనస్సు స్వచ్ఛంగా దేవతలుగా పవిత్రంగా తయారు కావాలి అని అంటారు. బాబా నాకు ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది, భయం వేసింది బాబా అంట. బాబా అంటారు ఇంత చిన్నదానికి భయపడతారా అని అంటారు అన్నమాట. శత్రువు పైన మీరు విజయాన్ని పొందాలి, చిన్న కళకే భయపడతారా? मन चित्त में ऐसे ऐसे गुटके आएंगे, ये सब माया है, हम माया को जीतते हैं. आधा कल्प के लिए दुश्मन से राज्य लेते, हमको कोई परवाह नहीं. అర్ధకల్పం కోసం మీ రాజ్యం మాయ లాక్కుంది పిల్లలు, మళ్ళీ మీరు మాయ దగ్గర నుండి మీ రాజ్యాన్ని తీసుకోవాలి. మరి బహదూర్గా అవ్వాలి. అయ్యో అయ్యో అని అనడం కాదు కదా యుద్ధ మైదానంలో అంటున్నారు. సంతోషంతో మరి ఇప్పుడు మీరు వెళ్ళాలి. तुम तो यहाँ बड़े आराम से बाप से वर्षा लेते, चीची शरीर छोड़ना आप जाते स्वीट साइलेंस हो. బాబా ఏమీ కష్టపడట్లేదు, ఆరాంగా కూర్చొని ఈ దేహం అనే భ్రాంతిని కాసేపు మరచి ఆత్మాభిమానిగా అయ్యి పరమాత్ముడిని జ్ఞాపకం చేయాలి. ఇంకా నేనేం కష్టపెట్టాను మీకు మీ అని బాబా ఏం కష్టపెట్టలేదు కదా అంటున్నాను. ముझे याद करो तो पावन बनेंगे, ఇంప్యూర్ ఆత్మ జానా సకే. బాబా అంటే నన్ను జ్ఞాపకం చేస్తే మీరే ఆత్మ పావనంగా అవుతారు కదా. ఇంప్యూర్గా ఉన్నారనుకోండి, ఆత్మలో పాపాల బరువు ఉంది. ఇప్పుడు పరంధామం వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది చెప్పండి అంటున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళను అంటున్నారు. ఎలా తీసుకెళ్ళాలి? ఆత్మ మురికిగా ఉంటే పరంధామానికి వెళ్ళలేదు. ఎలా తీసుకెళ్ళను? కాబట్టి తప్పనిసరిగా పావనంగా అవ్వాల్సిందే, ఆత్మ పావనంగా చేసుకోవాల్సిందే. ఎలా చేసుకుంటారు? శరీరం ఉండగానే ఆత్మ పావనం అవ్వాలి, కానీ శరీరం పోయాక పావనం అవుతారా ఏంటి? అందుకనే అంటారు పిల్లలు, అందుకనే జ్ఞాపకం చేయండి, ఆత్మ పావనంగా అవుతుంది, అప్పుడు నేను మిమ్మల్ని పరంధామానికి తీసుకొని వెళ్తాను. చిన్నపిల్లలు బురదలా ఆడి ఇంట్లోకి వస్తే రాణిస్తారా ఏంటి? రాణిస్తారా? ఏం చేస్తారు? శుభ్రంగా క్లీన్ అయిన తర్వాతే రావాలి. లేదు నేను అలాగే మురిగ్గా వచ్చి బురదలోంచి వచ్చి ఇంట్లో పడుకుంటానంటే ఇంట్లోకి రాని, అది వాళ్ళ మంచి కోసమే కదా. అందుకనే పరమాత్ముడు కూడా ఏమంటారు, ఆత్మ క్లీన్ అయ్యేదాకా పరంధామానికి తీసుకెళ్ళడం కుదరదు అంటారనమాట. ఇంప్యూర్ ఆత్మ జానా సకే యహే నయి బాతే. బాబా అన్నారు ఆత్మ పరమాత్మ విషయాలు మీరు ఇక్కడే వింటారు, ఇంకెక్కడ భక్తి విషయాలు వింటారు తప్ప ఇలాంటి విషయాలు వినరు. ఎందుకు? అక్కడ మనుషులు శాస్త్రాలు చదివిస్తారు, ఇక్కడ పరమాత్ముడు జ్ఞానాన్ని చదివిస్తారు. అదే తేడా ఉన్నది అంటున్నారు. ఇవన్నీ కొత్త విషయాలే మీరు ఇప్పుడు వింటున్నారు. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोरकु फर्स्ट पॉइंट, विकर्मों से बचने के लिए बुद्धि की प्रीति एक बाप से लगानी, इस सड़ी हुई देह का अभिमान छोड़ देना है. వికర్మల నుండి
రక్షించుకోవాలి అంటే బుద్ధిని ఒక్క బాబాతో జోడించాలి, పరమాత్ముడితోనే జోడించాలి. ఈ చీకిపోయిన వస్త్రంలాగా అయిపోయినటువంటి ఈ దేహం మీద అభిమానం అనేది తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, మేము యుద్ధ వీరులం ఉన్నాము అనే స్మృతితో మాయారూపి శత్రువు పైన విజయాన్ని పొందాలి. దానికి భయపడకూడదు, లెక్క చేయకూడదు. మాయ ఏ విశేషమైన రూపంలో వచ్చినా ప్రవేశించినప్పటికీ కూడా దాన్ని పరిశీలించి దాని దాడి నుండి రక్షించుకోవాలి అంటున్నారు. वरदान, ज्ञान कलश धारण कर प्यासों की प्यास बुझाने वाले अमृत कलशधारी भव. జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చే అమృత కలశధారి భవ. అందరూ కూడా దాహంతో ఉన్నారంట. ఏం దాహము? మంచినీళ్ళ దాహం కాదు. మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాలికమైన సాధనాలతో కూడా విసిగిపోయి ఉన్నారన్నమాట. అలాగే ఆత్మికంగా శాంతి ఎక్కడ పొందాలి అని చెప్పి ఆ స్థానానికి ఈ స్థానానికి అక్కడ చోటికి ఇక్కడ చోటికి తిరుగుతూ ఉన్నారు, అల్పజ్ఞమైన స్థానాలకు. అలాగే భగవంతుడిని మేము భగవంతుడితో కలిపిస్తాము అనేటువంటి ఠేకేదారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా విని 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 విసుగెత్తిపోయారు అంటున్నారు అన్నమాట. నిరాశ వచ్చేసింది, అన్ని చోట్ల వెతికి వెతికి నిరాశ వచ్చేసింది. వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇది సత్యం కాదు, సత్యం ఏదో ఉన్నది, మాకు ప్రాప్తి కావాలి అనే దాహంతో ఉన్నారు. ఏం దాహంతో ఉన్నారు? ప్రాప్తి కావాలి, శాంతి కావాలి, పరమాత్ముడితో కలుసుకోవాలి, ఇలాంటి దాహంతో ఉన్నారు అంటున్నారు. ఇలాంటి దాహంతో ఉన్న ఆత్మలకు వారి స్వపరిచయాన్ని అంటే ఆత్మిక పరిచయాన్ని, పరమాత్మ పరిచయాన్ని, యథార్థమైనటువంటి పరిచయం అనే బిందువులు ఇచ్చినట్లయితే ఆత్మతృప్తిగా అవుతుంది. అందుకనే మన దగ్గర ఏముందంటే జ్ఞాన కలశం. ఈ జ్ఞాన కలశము ధారణ చేసి దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చండి. అమృత కలశము సదా తోడు ఉండాలి. అమరంగా అవ్వండి, అమరంగా తయారు చేయండి అంటున్నారు. అడ్జస్ట్ అయ్యేటువంటి కళ అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే సహజంగా సంపూర్ణంగా అవుతారు అని స్లోగన్. ఏం చెప్పారు బాబా?